దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఆశ కలిగిన నీవు ఆసక్తి లేకపోతే నీవే కార్యం చూడలేవు. విశ్వాసము దేవుని సన్నిధిలో పెట్టు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఫైర్ లార్డ్ జీసస్. ఆశతో ఉండు. ఆశ యాక్టింగ్ వద్దు. ఆశ రావాలా, లోపల నుంచి రావాలా. నువ్వు చప్పట్లు కొట్టాలని ఏం ఉద్దేశం లేదు. కొట్టాలనిపిస్తేనే కొట్టలేకపోతే లేదు, కొట్టాలనిపిస్తేనే. కానీ ఇదిగో ఈ వాక్యం నువ్వు రిసీవ్ చేసుకో. కీళ్ళ నొప్పుల నుండి దేవుడు విడిపిస్తున్నాడు. ఆ వ్రేలలో ఇంకా ఉండదు. షిలోహు వచ్చు వరకే నీకు సమస్య. ఆయన నీ జీవితంలోనికి ఎంటర్ అయినాడు. ఇప్పుడు రాజదండం యూదా నుండి ఆయన తీసుకున్నాడు. ఆయన రాజదండం తీసుకొని నీ ఎల్లుబడి చేస్తున్నాడు. రిబా షల్ దెరాకడాబా స్తుకులారాబా. రాజదండం ఆయన చేతిలో ఉన్నది. ఫైర్ లార్డ్. ఆయన అధికారంలో నువ్వు వచ్చినప్పుడు ఏ శక్తి నీ జీవితంలో పనిచేయదు, ఏ దురాత్మ నీ జీవితంలో పనిచేయదు, ఏ మాంత్రిక కార్యాలు నీ జీవితంలో పనిచేయదు, ఏ చేతబడి నీ జీవితంలో పనిచేయదు, ఏ అపవాది నీ జీవితంలో పనిచేయదు. నాలుక పైన అగ్ని వర్షం దిగుతూ ఉన్నది. ఇప్పుడు రైట్ నౌ జీసస్. ఫైర్ లార్డ్ బ్రదర్స్, దేవుడు విడుదల ఇస్తున్నాడు. సర్ దే లా షల్ దే రబా 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 or hell they care about they rahal they care about complete deliverance practice fire Lord Jesus, fire. Praise the Lord. నేను స్పైనల్ కార్డ్ని చూస్తున్నా. ఆ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో ఆ స్పైనల్ కార్డ్ని దేవుడు అగ్నితో దర్శించడం నేను చూస్తున్నాను. ఒక ఫైర్ అనేది ఆ స్పైనల్ కార్డ్లో ప్రవహిస్తూ ఉంది. ఎస్, ఆ స్పైనల్ కార్డ్ ఎస్, ప్రైజ్ ద లార్డ్. ఆ వెన్ను పూస ఏదైతే ఉందో ఆ దానికి అగ్ని ఫైర్ అనేది తాకడం నేను చూస్తున్నాను. అగ్ని బర్న్ అవుతా ఉంది. ఎస్, మంట స్టార్ట్ అయింది. ఎస్, ఫైర్ లార్డ్ హీల్ రైట్ నౌ జీసస్. కంప్లీట్గా ఆ కట్లు తెగుతూ ఉన్నాయి. ఆ వ్రేళ్లకు సాతానుడు అపవాది కట్లు కట్టాడు, మాంత్రికుడు కట్లు కట్టాడు, చేతబడి. అందుకే ఆ వ్రేళ్లలో నొప్పులు వస్తున్నాయి, ఆ కాళ్ళలో నొప్పులు వస్తున్నాయి. దేవుడు దాన్ని తొలగిస్తున్నాడు. ఇదిగో షిలోహు వచ్చేంత వరకే నీకు సమస్య. ఎప్పుడైతే ఆయన నీ జీవితంలోనికి వచ్చాడో రాజదండం ఆయన తీసుకున్నాడు, ఆయన ఏలుబడి చేస్తున్నాడు, ఆయన అధికారం నువ్వు ఒప్పుకున్నావు. నీ జీవితంలో ఆయన పరిపాలన ప్రారంభించినప్పుడు శత్రువు నీ లోపల ఉండడు కదా. ఇంకా ఆయన పరిపాలన నీలో స్టార్ట్ చేశాడంతే. దేవుని పరిపాలన కిందికి వచ్చావు, ఆయన నీకు ఏలుబడి చేయబోతున్నాడు. నోటితో చెప్పు, దేవా నీ అధికారము నేను ఒప్పుకొనుచున్నా, నీ అధికారమునకు నేను ఒప్పుకొనుచున్నా, నీ అధికారము నేను ఒప్పుకొనుచున్నా. 108వ కీర్తనలు అంటాడు, యూదా నా రాజదండం అంటాడు. యూదా నా రాజదండం. అవును, షిలోహు వచ్చేంత వరకు, యేసు ప్రభు వచ్చేంత వరకు యూదా రాజ పరిపాలన చేసి ఉండొచ్చు. కానీ ఆయన వచ్చి అదిగో ఆ రాజ్యాన్ని స్థిరపరిచి ఆయన ఏలుబడి చేస్తున్నాడు నీ జీవితంలో. రాజదండం ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పు, దేవా నీవే నా రాజువు తండ్రి, నీ అధికారము నేను ఒప్పుకొనుచున్నానయ్యా. నాకు స్వస్థత కావాలి, నాకు ఆరోగ్యం కావాలి. నా ఎముకలలో స్వస్థత లేదు, నా నరములలో స్వస్థత లేదు, నా కీళ్ళలో స్వస్థత లేదు. దేవా నడవలేకపోతున్నాను, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. నా జీవితంలోనికి రండి ప్రభా. ముందుకు సాగలేకపోతున్నానయ్యా, నిలబడలేకపోతున్నానయ్యా, వంగలేకపోతున్నానయ్యా, కూర్చోలేకపోతున్నానయ్యా. దేవా నా బలహీనతలు నీకు తెలిసి ఉన్నవి, నా పరిస్థితులు నీకు తెలిసి ఉన్నవి. దేవా విడుదల దయచేవా. దేవా నీ అధికారం నేను ఒప్పుకొనుచున్నా. అవునయ్యా, ఇంతకాలం నీ అధికారం నేను తోసేసుకున్నా, ఇంతకాలం నీ అధికారం నేను విడిచిపెట్టుకున్నా. షిలోహు అనంటే సమాధానం, షిలోహు అనంటే శాంతి, షిలోహు అనంటే నెమ్మది కలిగిన దేవా, శాంతి రాజ్యంను స్థాపించడానికి వచ్చిన దేవా, సమాధానకర్త నీకు స్తోత్రం. సమాధానమును స్థాపించిన వాడు నీకు స్తోత్రం. భారం మోసుకొని వచ్చిన సమస్య జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని తెలియజేస్తున్నావు. నువ్వు నా రాజువు తండ్రి, నా భారం నీ దగ్గరికి పెడుతున్నా.
నేను నీ అధికారంలో ఒప్పుకొనుచున్నా. బ్రదర్స్, దేవుడు మీతో మాట్లాడితే ఏది 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 నీతో మాట్లాడినా చెప్పు, ఆయనతో చెప్పు, ఆయనతో చెప్పు. గట్టిగా గట్టిగా రాబా షల్ద రాబో రాకాత లేహెషల్ద రోబాస్తుకుల రాబా. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఇస్తున్నాడు. అవును, ఆ గాలి అనేది విసిరి ఏవైతే బంధకాలు ఉన్నాయో ఆ గాలిలో ఎగరగొట్టబడతా ఉన్నాయి. గాలి చెదరగొట్టు పొట్ట అంటవాడు. ఆ పొట్టు ఎగిరిపోతా ఉంది, ఆ పొట్టు ఎగిరిపోతా ఉంది, ఆ పొట్టు ఎగిరిపోతా ఉంది, ఎగిరిపోతా ఉంది పొట్టు. అవును, నీ తలంపుల నుండి పొట్టు ఎగిరిపోతా ఉంది, నీ ఆలోచనల నుండి పొట్టు ఎగిరిపోతా ఉంది. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. అయానికే స్తోత్రం 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 స్తోత్రం. అవును, షిలోహు వచ్చే వరకే, యేసు ప్రభు నీ ఇంటిలోనికి వచ్చేంత వరకే సమస్య. యేసయ్య నీలోనికి వచ్చేంత వరకే ఇబ్బంది. యేసయ్యను నువ్వు ఆహ్వానించగానే, యేసయ్యను నువ్వు లేపగానే, యేసయ్యను నువ్వు చేర్చుకోగానే ఆ ఓడ తుఫాను మొత్తం ఆగిపోయిందంట. ఆ సమస్యలన్నీ ఆగిపోయినాయంట. గాలిని గద్దించాడంట, తుఫానును ఆర్పేశాడనంట. ఆ షిలోహు అనబడుతున్న యేసు ప్రభువే నీ జీవితంలోనికి వచ్చాడు, నీ కుటుంబంలోనికి వచ్చాడు. నువ్వు అడుగుతున్నావు కదా, ఆయన నీ ఇంటిలో కాలు పెడతా ఉన్నాడు, నీ జీవితంలో ఆయన వస్తా ఉన్నాడు. అవును, రా బాబా, మోకరించి కళ్ళు మూసుకో, అడుగు అడుగు, దేవుని సన్నిధిలో అడుగు, రా దేవా నా ఇంటికి. అవును, ఎప్పుడైతే యేసు ప్రభు జక్క ఇంటిలోనికి వచ్చాడో అన్ని బయటికి వెళ్ళిపోయినాయి. నీ ఇంటికి యేసయ్య వస్తే, నీ జీవితంలో షిలోహు వస్తే, నీ కుటుంబంలో షిలోహు యేసు ప్రభు వస్తే, నీవు ఒక శ్రేష్టమైన అద్భుతాలు చూడబోతున్నావు. గొప్ప కార్యాలు నీ పట్ల జరిగించబోతున్నాడు ఆయన. విడుదలను చూస్తావు. ఈ ఉదయకాల సమయంలో ఎవరు కూడా వట్టి చేలతో వెళ్ళరు. మాట్లాడు, దేవుని సన్నిధిలో మాట్లాడు. ఫైర్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫైర్ లార్డ్, ఫైర్, 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 ఫైర్. బాబా బాబా షలాదురా బాబా. ఒక్కొక్కరిని దేవుడు మండిస్తూ ఉన్నాడు, ఒక్కొక్కరిని దేవుడు దర్శిస్తూ ఉన్నాడు, ఒక్కొక్కరిని దర్శిస్తున్నాడు, ఒక్కొక్కరిని. ఉండదు ఇంకా అది. ఫైర్ లార్డ్, ఫైర్, 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 ఫైర్. అందరినీ తాకాల, అందరినీ తాకాల, అందరినీ తాకాల ప్రభా. యస్ ఓ లార్డ్. అవును, మెడ పైన, భుజముల పైన, షోల్డర్స్, షోల్డర్స్. అవును, ఆ భుజం పైన, మెడల పైన ఆ కాడి విరగొడుతున్నా యేసునామములో పోయింది అది. ఆయన అధికారం ఒప్పుకున్నప్పుడే ఆ కాడి పోయింది. భారం మోసుకున్నావు, దేవుడు తొలగించాడు. నీ భారాన్ని దేవుడు తీసేశాడు. ఇప్పుడే నీ శరీరంలో నీ భారాన్ని ప్రభు తీసేశాడు. నీ రోగాన్ని ఆయన భరించాడు, నీ వ్యాధిని ఆయన సహించాడు, భరించాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగి ఉన్నది ఇప్పుడే, కలిగి ఉన్నది ఇప్పుడే. షిలోహు నీ జీవితంలోనికి వచ్చేంత వరకే, ఆయన వచ్చేంత వరకే కదా సమస్యలు. ఆయన నీలో ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు. నీ పడవలో ఆయన ఉన్నాడు, నీ పడవలో ఆయన ఉన్నాడు, నీ ఓడలో ఆయన ఉన్నాడు, నీ కుటుంబంలో ఆయన వచ్చాడు, నీ జీవితంలోనికి ఆయన వచ్చాడు, నీలో ఆయన ఉన్నాడు, నీతో ఆ ప్రభు నడుస్తున్నాడు. ఇప్పుడు ఆయన తీసుకొని నువ్వు వెళ్తున్నావు. ఇప్పుడు ఆయన నీతో ఉన్నప్పుడు ఏ శత్రువు, ఏ శక్తి నీ ఇంట్లో ఎందుకు ఉంటుంది? అవి బయటకు వస్తాయి. జక్క ఇంట్లో నుంచి అన్ని బయటికి వెళ్ళినట్లుగా అవి వెళ్ళిపోతున్నాయి అంతే, వెళ్ళిపోతున్నాయి అంతే. ఎవరిని పొమ్మని చెప్పాల్సిన అవసరం లే, అవి వెళ్ళిపోతాయి అంతే, వెళ్ళిపోతాయి అంతే. అగ్ని తట్టుకోలేవు కదా, ఇంకా తట్టుకోలేవు కదా అవి. అవును, ఇక్కడనే ఉన్నావు. దేవుని శక్తి నీ ఇంటిలోనికి వెళ్తా ఉంది, నీ కుటుంబంలోనికి వెళ్తా ఉంది. నీ బిడ్డ బాబా బాబా ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోనే మాట్లాడుతుంది. ఓ ఫైర్ బ్రదర్స్, నిర్లక్ష్యంగా ఉండొద్దు బ్రదర్. ఒక బ్లెస్సడ్ టైం ఇది, బ్లెస్సడ్ టైం ఇది. ఎస్ 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 లార్డ్. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించే సమయం. సహోదరుడా, సహోదరుడా, మోకరిస్తే, నీవు దేవుని సన్నిధిలో అంగీకరిస్తే ఆయన అధికారం, ఈ మాటలను అంగీకరిస్తే, సహోదరుడా నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. అడుగు, షిలోహు నా దూరం నా జీవితంలోనికి రా, యేసయ్య నా జీవితంలోనికి రా, రా 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 రా. అడుగు బ్రదర్స్, అడుగు. అద్భుతాలు చూస్తావు, నీవు నీ కుటుంబాల్లో మార్పు చూస్తావు,
నీ జీవితంలో మార్పు చూస్తావు, నీ బ్రతుకులో మార్పు చూస్తావు, అన్నిటిలో ఒక ఆశీర్వాదాన్ని చూస్తావు, దీవెనను చూస్తావు చూస్తావు చూస్తావు. రీ బాబా బాబా షెల్ దే లేకే బాకా మారా దేకే బాకా షరాబాలా రూబా రీబాలా దులాకా బాకా షరాబా మూరాకా బాకా షరాబా. ఓ అవును, ఇది అద్భుతాల సమయం అంట. ఇది మరాకిల్స్ జరిగే సమయం అంట. ఇది మరాకిల్స్ జరిగే సమయం. ఆయన అవును 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 సంవత్సరాల తరబడి పీడించబడుతున్న వ్యాధుల నుండి విడిపించబడే సమయం. షిలోహు నీ జీవితంలోనికి వస్తున్నాడు. యేసు ప్రభు నీ జీవితంలోనికి వస్తున్నాడు. యేసయ్య ఇక్కడికి వస్తున్నాడు. వరహదే రహలక బకరబా కంప్లీట్ విడుదల విడుదల. బ్రదర్స్ నిర్లక్ష్యంగా ఉండొద్దు. బ్రదర్స్ నిర్లక్ష్యంగా ఉండదు. ఒక పరిష్కారం చూడబోతున్నావు. ఓ పరిష్కారం చూడబోతున్నావు. పరిష్కారం చూడబోతున్నావు. హల్లెలూయా. రాబాకాతులా రాబా షలబరా కడబా మాలలరరబబబా. అమ్మ అద్భుతం ఇప్పుడు జరుగుతుంది. ఆ అద్భుతం ఇప్పుడే జరుగుతుంది. నాతో ప్రార్థన చేసుకునే సమయం కాదు అది. ఇప్పుడే చూస్తున్నావు. ఫైర్ ఫైర్ రీ బాబా బాబా షలదులాకా బాకాతులాలరరబబబా. హోలీ 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 హోలీ. చూస్తావు బ్రదర్ అద్భుతం. నీ పొలంలో యేసయ్య అడుగు పెడుతున్నాడు. నీ కుటుంబంలో యేసయ్య అడుగు పెడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను చూస్తున్నా కట్లు తెగిపోతున్నాయి. కట్లు ఎక్కడికక్కడ తెగిపోతున్నాయి. ఎక్కడికక్కడ రాబాబాబా షాబాబాబా షలదురాబా. థ్రోట్ ఇన్ఫెక్షన్ థ్రోట్ ప్రాబ్లం. గొంతులో ఉన్న సమస్య దేవుడు తొలగిస్తున్నాడు. మెడ భుజముల పైన దేవుడు స్వస్థపరిచాడు. మెడ భుజాలు ఎవరికైతే స్వస్థ అయిందో వారు ఒకసారి లేచి లేవడండి. థ్రోట్ ఇన్ఫెక్షన్, థ్రోట్ నొప్పి, గొంతు నొప్పి నేను చెప్పినది ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారు లేచి లేవడండి. ఈ రెండు ఫస్ట్ మెడ భుజాలు విడుదలైన వారు మాత్రమే లేచి లేవడండి. అలాగే స్పైనల్ కార్డ్లో అగ్ని దిగిందని చెప్పాను. ఫైర్ అనేది వాళ్ళు ఎవరున్నారో చెప్పండి. నేను విడుదలైన వారు మాత్రమే, తగ్గిన వారు మాత్రమే, విడుదల పొందుకున్న వారు మాత్రమే లేవండి. స్పైనల్ కార్డ్ నడుములో ఉన్న నడుము నొప్పి విడుదలైన వారు. తర్వాత కీళ్ళు వ్రేళ్లలో కీళ్ళు, అలాగే కాళ్ళు నీళ్ళు విడుదల అయిపోయిన వారు. వచ్చి కూర్చున్నప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ప్రార్థనలో దేవుడు విడుదలిచ్చాడు అని కార్యం జరిగిన వారు మాత్రమే నిలబడి. మైక్ తీసుకో. రీబా షద్దెల రకడ బస్తు అందరు ఇక్కడ బాబా రీబా షందెల రికడ బస్తుకులారా. మీరు ఎవరు అనాయింటింగ్ డిస్టర్బ్ చేయొద్దు. దేవుడు గొప్ప కార్యాలు ఇక్కడ చేయబోతున్నాడు. స్పైనల్ కార్డ్ ఒక అగ్ని ఫైర్ అనేది స్టార్ట్ అయింది. స్పైనల్ కార్డ్ వెన్నుపూస ఏమంటారు అదే బ్యాక్ పెయిన్ దేవుడు తొలగిస్తున్నాడు. దేవుడు ఇప్పుడు జరుగుతుంది, తొలగుతుంది. నిలబడండి. అది దేవుడు నిలబెడతాడు, స్థిరపరుస్తాడు. అంతే ఇస్తున్నాడు. లెమన్ ఒక ఫైర్ అనేది స్టార్ట్ అయింది. అగ్ని, ఆ అగ్ని ప్రభావం అనేది థ్రోట్, భుజాలు, మెడ, స్పైనల్ కార్డ్, అలాగే కీళ్ళు, కాళ్ళలో కావచ్చు, మోకాళ్ళలో కావచ్చు, ఏమంటారు కాళ్ళు కీళ్ళ నొప్పులు, ఇవన్నీ ఓకే. వాళ్ళు విడుదలైన వారు మాత్రమే, స్వస్థత పొందిన వారు మాత్రమే నిలబడండి. ఒకవేళ హీలింగ్ ప్రేయర్ అంటే లాస్ట్ తర్వాత చేస్తారు. ఓకే, అమ్మకి మాకి అటు తిరిగమ్మా. ఏం జరిగింది? ఇప్పటిదాకా నడుములు నొప్పి, భుజాలు నింపుకొచ్చినట్టుగా అవట్టినాయి, తలను ఏవట్టింది. ఓకే, ఇళ్ళకెళ్ళి తిమ్మిర్లు వచ్చినట్లు కాబట్టి భుజాలలోకి. ఓకే, ఇప్పుడు తగ్గిపోయింది. అంటే ఎట్లా తగ్గింది? అంటే ఏమని తగ్గేటప్పుడు ఏం జరిగింది మీకు? తగ్గేటప్పుడు ఎలా జరిగింది? అంటే ఏమన్నా మంట లాంటిది ఏమైనా అనుభవించారు? ఇప్పుడు లేదా మీకు? ఎన్ని రోజుల నుంచి ఉండే సమస్య? 2-3 నెలల నుండి. ఇప్పుడు ఏమైనా ఉందా? చెక్ చేసుకోండి. చిన్న కొంచెమైనా లేదు. ఇప్పుడు గట్టిగా చప్పులు కొడుతూ ప్రవణిస్తుంది. గట్టిగా దేవునికి మహిమ కలుగును కానీ. ఆ బ్రదర్కి అక్కడ రండి బ్రదర్, ఇటు రండి. కొంచెం ముందు ముందుకు ఉండండి, పర్లేదు. అక్కడ పెట్టండి. దేవుడికి స్తోత్రం. అన్న ప్రార్థన చేస్తున్నప్పుడు సౌండ్ నాకు
స్పైన్లో లుంబార్ జాయింట్ పెయిన్ ఉంది నాకు. అయితే అన్న మీ స్పైనల్ కార్డ్లో దేవుని అగ్ని దిగుతున్నది అని అన్నప్పుడు నాకు అక్కడ ఒక కదలికలాగా అనిపించేసి నాకు పెయిన్ అనేది రిలీఫ్ అయింది. ఫైర్ అనేది మంట అనేది దిగుతుంది అన్నప్పుడు నాకు అదే టైంలో నాకు ఇక్కడ ఒక కదలిక స్టార్ట్ అయింది. ప్రైజ్ ద లార్డ్. నాకు ఇప్పుడు స్వస్థత ఇప్పుడు ఆ సెన్సేషన్ ఇంకా ఉంది కదా, ఆ మంట కూడా ఉంది, మంట బర్నింగ్ అలాంటి ఏమన్నా అనిపిస్తుందా? అంటే మీరు అన్నప్పుడు నాకు అక్కడ కదలికగా అనిపించింది. తర్వాత పెయిన్ వెళ్ళిపోయింది. దేవుడు ఇప్పుడు పెయిన్ లేదు. లేదండి. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తీసుకోండి అమ్మ, ఇక్కడ ఎవరు? మీరు తీసుకోండి. ఆ దేవుడు కార్యం చేశాడు. నేను ప్రార్థన చేస్తాను ఇంకా కూడా. మైకి అమ్మ, మైకి. దేవుడు అద్భుతం చేస్తాడు. ఇంకా అనాయింటింగ్ అట్లనే ఉన్నది మీ జీవితం. అమ్మ చెప్పండి అది తిరిగండి. చెప్పండి అమ్మ. భుజాలపై నొప్పి. ఓకే అమ్మా, ఇప్పుడు తగ్గినాయి. ఇప్పుడు ఈరోజు ఏం జరిగింది? ఇప్పుడు ప్రస్తుతం కీళ్ళల్లో నొప్పులు ఉండేనా? ఇప్పుడు వచ్చినప్పుడు, ఇప్పుడు ఇంతకుముందు వచ్చినప్పుడు ఉండేనా? అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఆరాధనలో భుజాల పైన భారం తొలగించింది. గట్టిగా చప్పుడు కొడుతూ ప్రమిస్తుంది. అమ్మ ఇవ్వండి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. అమ్మ చెప్పు. లాస్ట్ 15 days నుంచి వెళ్ళి ఫుల్ జాయింట్స్ పెయిన్ అవుతుండే అన్న. రావడం కూడా కాళ్ళలో బలహీనంగా వచ్చిన, ఇక్కడ కూర్చోవడానికి కూడా బలం సరిపోలేదు. చాలా ఆయాసపడుతూ కూర్చున్నా. మీరు ప్రాఫెసీ చెప్పడం స్టార్ట్ అయినప్పుడు ఒక చల్లని గాలి నన్ను తాకి బాడీ అంతా గూస్ బంప్స్ వచ్చి ఇన్స్టెంట్ హీలింగ్ పొందుకున్నా. నెక్లో కూడా ఫుల్ పెయిన్ అవుతుండే. క్లాప్స్ కొడుతుంటే కూడా చేతులలో బలం సరిపోలేదు. కానీ మీరు ప్రాఫెసీ చెప్తుంటే క్లాప్స్ కొట్టి దేవుని గట్టిగా ఆరాధించడానికి బలం ఇచ్చినాడు. ఇప్పుడు కంప్లీట్ హీల్ అయినా అన్న. ఇప్పుడు లేదు. గడిగా చప్పులు కొడుతూ కీళ్ళ నొప్పుల నుండి యేసు నామములో దేవుడు విడుదల ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ స్వస్థత యేసు క్రీస్తు నామములో స్థిరపడును గాక. వీరందరి జీవితంలో స్థిరపడును గాక. ఆమేన్. అమ్మ చెప్పండి. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండింది ఫ్రైడే నుంచి. నాకు మాట్లాడేకి వస్తలే, కనీసం ముమ్ము కూడా మింగడానికి వస్తలేదు. వాటర్ తాగడానికి కూడా అట్లా చాలా ఇబ్బందికరంగా ఉండింది. దాంతో హెవీ కోల్డ్. నేను పొద్దున వచ్చేటప్పుడు ఫుల్ బాడీ హెవీనెస్, ఇట్లా బరువుగా భారంగా వచ్చింది. నేను ఇక్కడ కొద్దిసేపు కూడా కూర్చుంటానని నేను అనుకోలేదు. 5 minutes ఎప్పుడెప్పుడు వెనకకెళ్ళి కూర్చుందామని ఉంది, కానీ నాకు వెళ్ళాలనిపించలేదు. ఇప్పుడు వర్షిప్ చేస్తున్నప్పుడు దేవుడు అగ్ని రథము దేవుడు నడిపించి నేను దాంట్లో ఉన్నప్పుడు when I am with you మొత్తం కంప్లీట్ ఫైర్తో ఉన్నప్పుడు there is nothing which can harm అని నేను ఇట్లా ప్రేయర్ చేస్తున్నప్పుడు మీరు థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి దేవుడు విడుదల అని ఉంది. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. నాకు చెప్పలే కదా థ్రోట్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ప్రాబ్లం, గొంతు నొప్పి, దేవుడు ఇప్పుడు విడుదల ఇచ్చాడు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అమ్మ చెప్పండి. మీ సాక్ష్యాలు అవసరం. దేవుడికి స్తోత్రం. ఎవరికి ఏం జరిగినా చెప్పండి త్వరగా. ఈరోజు స్పెషల్ చెప్పాడు దేవుడు. అద్భుతాల సమయం అంటే చెప్పండి. జాయింట్స్ పెయిన్ బ్రదర్. అమ్మా 15 days నుంచి నాకు లాస్ట్ వీక్ నుంచి తగ్గిపోయినాయి. కట్టెపీటలు వేసుకునే ప్రేయర్ చేయడం, ఇక్కడ ఆరాధన కూడా కాళ్ళు మడతా పెడదామన్నా మోకాళ్ళ పైన ఉందామన్నా నాకు అసలు బలహీనత వస్తలేదు. మీరు ప్రేయర్ చేస్తుంటే ఇట్లా మొత్తం జాయింట్స్ నుంచి ఒకలాంటి వేడి అనేది వేడి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పులు కొడుతూ వేడి ఫైర్. దేవుడికి స్తోత్రం. అమ్మ ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు అంటే కూర్చోలేకపోయినారు, ఇప్పుడు మోకరించి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. గట్టిగా అమ్మ చెప్పండి. అమ్మ మార్నింగ్ వచ్చినప్పటి నుండి నాకు ఒంటిలో విపరీతమైన మంట. అసలు ప్రేయర్ చేస్తుంటే గొంతులో మంట ఉంది. అయితే ప్రేయర్ చేసినప్పుడు సడన్ గా నేను ఫుడ్ గురించి ప్రేయర్ చేసినప్పుడు ఆ మంట అనేది సడన్ గా నాకు తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పులు కొడుతూ థ్రోట్ ప్రాబ్లం. ఇదేమి ఏమంటారు, చలికాలం కాదు. నేనేదో జనరల్ ప్రాబ్లమ్స్ లాగా నేను చెప్పలే. ఆయన చెప్తే అది తగ్గొద్దు కదా. అవి ఓకే, ఇంతమందిలో నీ ఆలోచన కదా అది. ఇంతమందిలో ఎవరికైనా ఉంటాయి కదా. కరెక్టే, అది కరెక్ట్, వాస్తవం. నేను కూడా అదే అంట. ఇంతమందిలో ఎవరికొకరికి ఉంటుందిలే సమస్య, అది కరెక్టే. నేను కూడా అదే అంట. కానీ మరి ఇంతమందిలో ఆ సమస్య చెప్పి, మరి సమస్య చెప్పడం కాదు, సమస్య నుండి విడుదల పొందారు కదా, అది కదా కార్యం. అడిగే చప్పుడు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
నేను కూడా ఈ మందిలో ఎవరైనా ఒకరు ఉంటారులే, అది కూడా నేను కూడా నమ్ముతా. కానీ విడుదల పొందినారు చూడండి, అది కదా అద్భుతం. ప్రైజ్ ద లార్డ్. అమ్మ చెప్పండి, గట్టిగా చప్పులు కొడుతూ. నిజంగా సాక్ష్యాలు గొప్పవి. థ్రోట్ సమస్య అంటే గొంతులో ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితి దేవుడు తొలగించాడు. అమ్మ చెప్పండి. నాకు ఇక్కడికి చర్చికి వచ్చేటప్పుడు మెడలంతా భారం బరువుతో ఉండే. అసలు పోయిన వారమే వద్దాం అనుకున్నా కానీ మెడల కోసమే రాలేదు. ఇప్పుడు వస్తుంటే భారం అనిపించింది. మెట్లు ఎక్కుతుంటే కూడా వర్షిప్లో నాకు మెడల మీదకెళ్ళి ఒకటి ఏదో బరువు దిగిపోయినట్టు అనిపించి నొప్పి వెళ్ళిపోయింది. నొప్పి వెళ్ళిపోయింది. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పండి అమ్మ. దేవుడికి స్తోత్రం. నొప్పులు ఈ మెడ ఈ ప్లేస్ అనేది బాగా ఎవరికో ఇక్కడ దేవుడు అక్కడ ఆ భారాన్ని దేవుడు తొలగించాడు. ప్రైజ్ ద లార్డ్. అమ్మ అక్కడేనా? రైట్, వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్. అమ్మ చదువు అమ్మ. దేవుడు అగ్ని చేత నింపిండు నాకు. ప్రైజ్ ద లార్డ్. మొత్తం బాడీ పెయిన్స్ మొత్తం చాలా భారంగా వచ్చింది. మొత్తం తొలగించాడు దేవుడు. ఇట్లా ఒక షవరింగ్తో నన్ను నింపిండు దేవుడు. ఫైర్, అగ్నితో తాకి దేవుడు జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ కంప్లీట్గా విడుదల ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. అమ్మ మీకు అమ్మ గట్టిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. మీకు ఎన్ని ఇయర్స్ అమ్మ? ఎన్ని నెలలు? 3 నెలల నుంచా? 3 నెలల నుంచా అమ్మ మీరు? 3 నెలలు. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రైజ్ అమ్మ రాఘుపూర్. మీది సాక్ష్యం ఉంటుంది వేస్తున్నాము ఖచ్చితంగా. గట్టిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. ఈ సాక్ష్యములన్నీ కూడా స్థిరపడును గాక. కళ్ళు మూసుకుందాం అందరం, గట్టిగా కళ్ళు మూసుకుందాం. ఆ ఒక అనాయింటింగ్ అనేది ఇంకా లేదు. ఈరోజు నేను ప్రార్థన చేస్తా, అది మీ ఉపశమనం కొరకే. కానీ ఆ ప్రార్థన జరగక ముందే మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. నువ్వు వచ్చావు కదా, ఉట్టి చేత వెళ్ళొద్దు. ఈరోజు ఆశతో ఉండు, ఆశతో వెళ్ళు, ఆశక్తితో వెళ్ళు. ఫైర్ లార్డ్ జీసస్. ఎస్, నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన జ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన జ్ఞాపిక. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, ప్రైజ్ ద లార్డ్. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నీవు చూపించిన నీ వాత్సల్యమే. కళ్ళు మూసుకొని హృదయాన నవజ్ఞాపిక. మరొకసారి చెప్తూ, నీవు చూపించిన నీ వాత్సల్యం. దేవుడు నీ పట్ల వాత్సల్యంను చూపించాడు. ఈరోజు ఆయన నిన్ను కనికరిస్తున్నాడు. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. స్టమక్ లో ఉన్న ఆ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, స్టమక్ పెయిన్, స్టమక్ ఇన్ఫెక్షన్, స్టమక్ కడుపులో ఉన్న ప్రతి సమస్య, స్టమక్ లో ఏదైతే ఇబ్బంది ఉన్నదో, స్టమక్ చూడండి, ఆ గడ్డ కరుగుతుంది వేస్తున్నాములో. 1, 2 స్టమక్ లో ఉన్న ఇన్ఫెక్షన్, బాధ, ఇబ్బంది దేవుడు ఈ క్షణంలో దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఎవరున్నారు స్టమక్ లో సమస్య? దేవుడు స్వస్థపరచాడు.
స్టమక్, కడుపులో ఉన్న ఆ బాధను దేవుడు విడిపిస్తున్నాడు. స్టమక్ పెయిన్, కడుపు నొప్పి, కడుపులో ఒక మాటలో చెప్పాలంటే ఆ కడుపులో మాంత్రిక కార్యాలు జరిగి ఉన్నాయి. సహోదరుడా, నీ కొరకు దేవుడు చెప్తా ఉన్నాడు. అవును, అప్పుడప్పుడు తరచుగా కడుపు నొప్పి, ఇంకా ఎవరికున్నా కడుపు నొప్పి తగ్గుతుంది యేసునామములో. ఎస్, కిడ్నీ స్టోన్స్ యేసునామములో దేవుడు తొలగిస్తున్నాడు. కిడ్నీ స్టోన్ బయటికి వెళ్ళిపోతా ఉన్న యేసునామములో. స్టమక్ పెయిన్, అలాగే కిడ్నీ స్టోన్. ఎవరున్నారు త్వరగా అర్జెంటుగా లేచిలవ్వడండి, ప్రార్థన చేస్తాం. రాబా షెల్దర్ అక్కడ నేను ఊరికే చెప్పింది ఏం కాదు. స్టమక్ పెయిన్, కడుపు నొప్పి, స్టోన్స్, మీకేమో కడుపు నొప్పి, యాక్సిడెంట్ నొప్పి ఇక్కడ అంతా ఓకే, నొప్పి ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు నొప్పి ఉందా? ఇప్పుడు ఇంతకుముందు ఉండే, ఇక్కడికి రాకముందు ఉండే, ఇప్పుడు ప్రేయర్ చేసినాడు ఏమన్నా బాగుతారు, మంచిగా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రోజు నొప్పి లేదు అంటే ఇక్కడికి వచ్చాక, అంటే ఆరాధన చేస్తాడు ఈ ఆరాధన చేస్తాడు అంటే స్టమక్ పెయిన్ అన్నప్పుడు ఇక్కడ నొప్పి ఉండే, ఇప్పుడు స్టమక్ పెయిన్ లేదు. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆ పెయిన్ యాక్సిడెంట్ అయి ఉండే పెయిన్ ఇక్కడికి వచ్చిన, ఇప్పుడు స్టమక్ పెయిన్ అన్నప్పుడు పోయింది, ఇప్పుడు లేదు. ఒకసారి చెక్ చేసి, ఎందుకంటే నేను అందరికంటే అవిశ్వాసం. ప్రైజ్ ది లార్డ్, నేను నమ్మను కదా, తగ్గింది. గడిగా చప్పుడు కొడుతూ దేవుని స్తుతిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకోటి స్టోన్స్, అమ్మ చెప్పండి మీ ప్రాబ్లం. దేవుడు ఆ స్వస్థత నా నేత్రంలో నిలిచి ఉండును గాక. ఆమెన్. ఈరోజు మిరాకిల్స్ డే నీ కొరకే. అమ్మ చెప్పమ్మా. కిడ్నీ ప్రాబ్లం ఏమన్నారు? కిడ్నీస్ గురించి నొప్పి అయితే, అవును కరెక్టే. కడుపులో ఏమన్నారు? ఓకే, కిడ్నీలు, కడుపు కూడా వస్తుంది, నొప్పి వస్తుంది, రైట్. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు దేవుడు నీకు నార్మల్ రిపోర్ట్స్ ఇస్తాడు యేసునామములో. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. ఆ కిడ్నీ పెయిన్స్ కంప్లీట్గా దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. అవును, దేవుడు చూపెట్టాడు కిడ్నీ. నేను కిడ్నీ చూపిస్తే నేను స్టోన్స్ నేను అనుకున్నాను, నా ఆలోచన, నా నాలెడ్జ్. కానీ దేవుడు ఆ కిడ్నీ అంటే నొప్పి ఇటు నుంచి ఇటు చూశాను, అందును బట్టి కిడ్నీ స్టోన్ నేను నా నాలెడ్జ్. కానీ దేవుడు ఆ కిడ్నీ ఏదున్నా, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఏదైనా సరే దేవుడు నార్మల్ రిపోర్ట్స్ దేవుడు ఇస్తున్నాడు. గడిగా చప్పుడు కొడుతూ ఎవరి నుంచి వచ్చారమ్మా? అమ్మా మమ్మీ, ప్రైజ్ ది లార్డ్. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. అంటే ఇద్దరు వచ్చారు, ఇద్దరికి దేవుడు అద్భుతం చేస్తాడు. గడిగా చప్పుడు కొడుతూ ఎన్నో రోజుల నుంచి పెండింగ్, ఈరోజు దేవుడు మీ కొరకు మీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, నీవు చూపించిన నీ వాత్సల్యమే నాలో హృదయాన నవజ్ఞాపిక. పాడదాం. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయ. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా యేసు వాడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. పాడదాం గట్టిగా. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో. నీవు అద్భుతం చూడాలనుకుంటే పాట పాడు. నీకే నా హృదయార్పణ. గట్టిగా దేవుని స్తుతిస్తూ. నాలో నిరీక్షణ, నీలో
నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. Yes Lord, నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక. కళ్ళు మూసుకొని అందరం అలాగే. ఆ ఇచ్చింగ్ ప్రాబ్లం, దురద సమస్య, ఎవరికి చెప్పుకోలేని యొక్క సమస్య, ఎవరికి చెప్పుకోలేని సమస్య, దురద, ఇచ్చింగ్ ప్రాబ్లం, దేవుడు ఈ క్షణమే దేవుడు తొలగిస్తా ఉన్నాడు. ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే, అవును ఇప్పుడే. సర్హాల్దో రహస్యాలు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. విడిపించాడా లేదా దేవుడు, స్వస్థత దొరికిందా లేదా, అదొకటి చెప్తే చాలు. ఎవరైనా ఆ ఇచ్చింగ్ ప్రాబ్లంలో బాధపడుతూ ఉంటే, విడుదలైన వారు ఎవరైనా ఉంటే లేచి చెప్పండి. ఫేస్ ఇచ్చి లేవండి, లేవండి. ఇంకా ఉన్నారు. ఇచ్చింగ్ ప్రాబ్లం, దురద సమస్య దేవుడు తొలగించాడు, దేవుడు తొలగించాడు. ఇంకా ఉన్నారు. త్వరగా లేవాలా, నేను ముందుకు వెళ్తాను. సమయం ఈరోజు మీ మిరాకిల్ డే, మీ మిరాకిల్ డే, మీ అద్భుతాల సమయం ఇది. మీరు అద్భుతం చూడాలనుకుంటే టైం వెచ్చించండి. దేవుడికి స్తోత్రం. నేను ఎప్పుడో ప్రసంగం అయింది, ఆరాధన అయిపోయింది, అంతా అయిపోయింది, ముగించాలా, నాకు అసలు అయిపోయింది, నా టైం అయిపోయింది. కానీ ఇది ఎక్స్ట్రా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మీ విడుదల కొరకు, మీ విడుదల కొరకు, మీ విడుదల కొరకు. ఇచ్చింగ్ దురద సమస్య ఇంకా ఉన్నారు. దేవుడు తొలగించాడు, అంతే. స్వస్థపరిచాడు, విడుదలిచ్చాడు. ఇచ్చింగ్ ప్రాబ్లం స్వస్థత అయితేనే లేవండి, లేకపోతే వద్దు. వచ్చినప్పుడు ఇప్పుడు లేకపోవడం, ఎవరుంటే ఎవరు లేవండి. త్వరగా ఇంకా అసలు దేవుడు ఎంత కరెక్ట్గా చూపిస్తాడు అంటే, ఆ ఇచ్చింగ్ ప్రాబ్లం నుండి, దురద ప్రాబ్లం నుండి దేవుడు విడిపించాడు, అంతే. యేసునామములో ఇప్పుడు ప్రజెంట్గా దేవుడు విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఆ ఒక నీడ, దురాత్మ, చీకటి అనేది నీ పైన వచ్చి ఆవరించినప్పుడు, అది బాగా ఎక్కువగా ఇచ్చింగ్ దురద అనేది అవుతుంది. ఆ ప్రభావము నీ నుండి తొలగిపోతుంది అంటే యేసునామములో. యేసుక్రీస్తు ప్రభు. ఎస్ అవును. 12 సంవత్సరాలు కలిగిన రక్తస్రావం కలిగిన రోగికి ఏదైతే సమస్య ఉందో, నీ జీవితంలో అలాంటి సమస్యతో బాధపడుతుంటుండగా ఇప్పుడే దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. స్వస్థపరిచాడు ఆల్రెడీ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. చెప్పండి. స్టార్టింగ్ బండి పార్క్ చేసిన అప్పటి నుంచి నాకు ఫేస్ ఇచ్చింగ్ వస్తుంది. ఓకే. ఆరాధన చేసేటప్పుడు కూడా చాలా విపరీతమైన కట్చితో మస్తు రాస్తున్నా, ఆరాధన చేయనిస్తలే, నాకు అంతగానం ఇచ్చింగ్ వస్తుంది. అంతలో బయటికి వెళ్ళిపోయి ముఖం కడుగుతామేమో అన్నంత కోపం వస్తుంది. ఆరాధన చేసేటప్పుడు అంతగానం ఇచ్చింగ్ వస్తుంది. ఆరాధన అయిపోయేలోపు ఆ ఇచ్చింగ్ మొత్తం గట్టిగా సపోర్ట్ కొడుతూ ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇచ్చింగ్ రావడం స్పెషల్ కాదు, అది ప్రభావం, అది ఇచ్చింగ్ కనబడము, దాన్ని దేవుడు తొలగించడం అద్భుతం. ప్రైజ్ ది లార్డ్. చెప్పు నాయన. గత 3 years నుంచి ఉండే, ఇప్పుడు మొత్తంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు లేదు. ఇప్పుడు అట్లా సెన్సేషన్ అనేది గట్టిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది నేను చూసిన కన్ఫర్మ్గా మరలా అది యేసునామములో ఆ ఇచ్చింగ్ అనేది రాకుండాను గాక, రాదు, స్థిరపరచబడును గాక యేసునా. ఆమేన్. అమ్మా అక్కడ ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఉన్నారమ్మా, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు దాచుకుంటే ఏం చేయలేం. కానీ నీవు చూపించిన నీ వాత్సల్యం చెప్పమ్మా. అన్న నాకు 3-4 days నుండి బాగా వేసాను. ఇచ్చింగ్ అవుతుంది. ఇప్పుడు లేదు. ఇంత ముందు కూడా ఫుల్ వెళ్ళబడుతుంది. వర్షిప్లో మొత్తం రిలీఫ్ అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు మీకు చూపించి దేవుడు కడుపు నొప్పి చూపించాడు, స్టమక్ పెయిన్ చూపించాడు. అయితే వచ్చినప్పుడు ఉన్నది అది వేరే, అది అంత తర్వాత సంగతి. కానీ స్టమక్ పెయిన్ అనేది చూపించాడు ఒకటి. రెండవది, ఆ స్టమక్ పెయిన్ రావడానికి కారణం సాతాను కార్యం. అది 100% కరెక్ట్. దేవుడు నీ జీవితంలో
చర్చ్కి వస్తే అద్భుతాలు చేస్తాడు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మీరు నా దగ్గరికి రండి, అప్పుడు ఆయన వస్తాడు. ఇది నాకు చూపించాడు దేవుడు. నేను ఏదో ఊరికే చెప్పట్లేదు. నేను ప్రార్థన చేస్తుంటే మీరు కనబడ్డారు. మీ స్టమక్ కనబడింది, నొప్పి కనబడింది, ఆ స్టమక్లో చెత్త కనబడింది. చెత్త అని అంటే మనుషులు చేసిన మైకి ఆయనకి. మీరు సిగ్గుపడకూడదు, లేవండి. స్టమక్ పెయిన్ ఉండేనా లేదా అది కూడా చెప్పండి. వచ్చేటప్పుడు కొద్దిగా ఉండే, ఇప్పుడు ఉందా లేదా? తగ్గింది. ఇప్పుడు గట్టిగా నార్మల్. నాకు బాగా చూపిస్తున్నాడు దేవుడు. అంటే కొంతమందికి అన్ని రకాలుగా అడిగితే తప్ప అది బయటికి రాదు. అందుకే పిలిచి అడిగాను. దేవుడు అది ఈవిల్ స్పిరిట్, దుష్టుడు, మనుషుడు, దుష్ట కార్యం, అంతే, సాతాను కార్యం. దేవుడు దాన్ని తొలగించాడు. ఇప్పుడు ఏం చెప్పాలని అంటే కొన్ని ఎట్లాగా ఉంటాయంటే దేవుడు తొలగించాడు, ఓకే, మరలా పోయి తెచ్చుకోకూడదు. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఓకే, ఇప్పుడు చూడండి, చెప్పిన ప్రతిదీ దేవుడు విడిపించాడు. అవునా? ఒకటైనా కూర్చోండి పర్లేదు. ఒకటైనా ఆపాడా దేవుడు? ఒక్కటి కూడా. రక్తస్రావం కలిగిన ఆ సమస్య నుండి కూడా దేవుడు విడిపిస్తున్నాడు. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పిన ప్రతిదీ కూడా దేవుడు గొప్ప కార్యమును దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. గడికి చెప్దాం హల్లెలూయా, గడికి చెప్దాం హల్లెలూయా. ఈరోజు దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చాడంట. దేవుడు మిమ్మల్ని త్రోసాడంట ఇంటి నుంచి. మీ అంతలో మీరు రాలేరంట. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఏమంట, ఆయన మీ చేతి పట్టుకొని నడిపించంట. ఇది ఆయన మాట. ఇది గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. ఇది నా మాట కాదు, ఆయన మాట. నీకు రావాలని లేదు, నీకు రావాలనిపించలేదు, కానీ దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. అనగా లోతు తడవు చేస్తూ ఉంటుంటే ఎలాగైతే ఆ ఒక దేవుని యొక్క దూతలు త్వరపెట్టి తీసుకొని వచ్చారో, అమ్మ వినండి, నీ జీవితంలో అలాగున్న తడువు చేస్తూ ఉంటుంటే ఇంటి దగ్గర నిన్ను బాగా నెట్టడం ద్వారానే నువ్వు ఇక్కడికి వచ్చావు. దేవుడికి స్తోత్రం. లేకపోతే నువ్వు వచ్చే వ్యక్తివి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నెట్టాడు. ఎందుకు నెట్టాడనంటే ఉగ్రత, సమస్య, అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల పొందుకోవాలని. గడిగే చప్పుడు కొడుతూ నువ్వు రాకపోతే అదే సమస్యలు ఉండేదానివి. నువ్వు వచ్చినందుకు దేవుడు తొలగించాడు. నువ్వు రాకపోతే ఉండే వ్యక్తి. ఎవరు నెట్టాడంట? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు నెట్టాడు? విడుదల కొరకు. లోతుని ఎవరు నెట్టాడు? దేవుడు. ఎందుకు నెట్టాడు? ఉగ్రతలో పడకుండా కొరకు. ఈరోజు నీవు రావడానికి గల కారణము నువ్వు కాదు. నీ అంతలో నువ్వు ఎప్పుడు చర్చకు వచ్చినట్టు అట్ట రాలేదు నువ్వు. నీవు దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు, అంతే. ఆమేన్. నీకు రావాలన్న ఆలోచన లేదు, నీకు రావాలన్న ఆశ లేదు, నీకు రావాలన్న కోరిక అసలు లేదు. పైగా మీకు ధైర్యం ఉంటే చెప్పండి, సిగ్గు తప్పితే చెప్పండి. దేవుడు మళ్ళీ దీవించును గాక. నేను చెప్తా, ఈరోజు పడుకుందాం అనుకున్నావు కానీ వచ్చినావు. ఉంటే చెప్పు, ధైర్యం ఉంటే చెప్పు. నువ్వు రెస్ట్ తీసుకుందాం అనుకున్నావు, ఆదివారం లేక దొరికింది కదా ఈరోజు రెస్ట్. ఇంకా చెప్పగలిగితే కానీ వద్దు, కానీ ఇక్కడ వరకు. అమ్మా చెప్పండి, ఒకటి, అమ్మా రానన్నాడు. దేవుడికి స్తోత్రం. మీరు కూడా గడిగే చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్. హాలిడే ఉంది, నేను పడుకుంటా, నేను రెస్ట్ తీసుకుంటా. నాకు రావాలని లేదు, రాబుద్ధి కాలే. ఈ బ్రదర్ ఒక్కడు కాదు, ఈ బ్రదర్ ఇద్దరే కాదు, ఇంకున్నారు. అలాంటి వారు ఇంకున్నారు. ఉంటే సిగ్గు తప్పితే ఎత్తాడు, ఎవరు ఉంటే ఎత్తాడు. దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే అయ్యగారు దేవుడికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం. దేవుడు ఏమో అంటే ఆయన, నేను అంటున్నా ఇంకున్నారు అంటున్నా. ఆమేన్. ఇంకున్నారు. హల్లెలూయా. రాకూడదు అనుకున్నారు. అమ్మ పరిశుద్ధాత్మ దేవుడే నెట్టుకొని వచ్చాడు, అంతే. ఆమేన్. మీరు రాలేరంట, దేవుడు నడిపించాడంట. అంటే దేవుని ప్రమేయంలో వచ్చారు. దేవుని ప్రమేయంలో ఏమన్నా ఇంకొకరు ఈవినింగ్ చూద్దాంలే అన్నాడు. దేవుడికి ఈవినింగ్ చూద్దాంలే, ఈవినింగ్, కానీ మార్నింగ్ వచ్చారమ్మా. ఇంకున్నారు. గడిగా చప్పులు కొడుతూ దేవుడి స్తోత్రం కలుగునుగా. అరే మళ్ళీ ఆయనతో ఇప్పుడే నేను ఆపుపోయినా అనుకో, రాత్రి దాకా ఉంటారు ఇట్లే. దేవుడికి స్తోత్రం. మళ్ళీ మీ సమస్యలన్నీ దేవుడు చెప్తా ఉంటే ఆయన అద్భుతాలు చేసేవాడు కదా. ఏమన్నారమ్మా చెప్పండి. మీరు వెళ్ళండి, నేను సాయంత్రం పోతానన్నారా?
ప్రైజ్ ద లార్డ్. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈవినింగ్ చూద్దాంలే, సాయంత్రం ఆరాధనకు చూద్దాంలే, ఇప్పుడు వద్దులే. బలహీనత, అనారోగ్యం, ఇబ్బంది, పడుకోవాలా, ఇంట్లో ఉండాలా, ఇంట్రెస్ట్ లేకపోవడం, అలాగా వదిలిపోవడం. మరలా నీకు సమస్య రాదేస్తున్నాను, ఆలోచన చేయకేస్తున్నాం. గడిగే చప్పుడు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది అలాగా వచ్చిపోతూ తాకుతున్నప్పుడు అరే మరలా కిందికి వెళ్ళినాక వస్తే అది నిలబడలేదు, వేస్తున్నాడు తరమబడును గాక. ఆమేన్. హల్లెలూయా. అది తరమబడు, నీ మార్గంలో కూడా మరలా కలుసుకొనకుండును గాక. కళ్ళు మూసుకుందాం. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నీ ముఖ దర్శనం ప్రతి అరుణోదయం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను. బహు సౌందర్య సియోనులో పాడదాం గట్టిగా చెప్పు. బహు సౌందర్య సియోనులో గట్టిగా చప్పుడు కొడుతూ స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య రక్తము చెడిపోయినదని చెప్పిన డాక్టర్స్ నీ రక్తము పాడుగాలని చెప్తారు ఇక మీదట. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బ్రతుకులో పాడదాం కలిసి గట్టిగా. ఒంటరి బ్రతుకులో విన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బ్రతుకులో విన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. 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 ఒంటరి తనములో, ఒంటరి జీవితంలో భర్త ఉంటే బాగుండే కదా ప్రభువా, పేరుకైనా అనే ఆలోచనలతో కుమిలిపోతూ, బాధపడుతూ, కృంగిపోతూ, పిల్లల యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిని బట్టి భర్త గురించి ఆలోచన చేస్తూ ఒంటరితనమును అనుభవిస్తున్నావు. అవును, అవును, అది నువ్వే. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడే నీ తండ్రి. బాధపడకు, భయపడకు, కన్నీరు కార్చాల్సిన పని లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను నడిపిస్తా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు.
ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు, మహత్కార్యాలు చేయబోతున్నాడు. భర్త గురించి ఆలోచన చేస్తూ ఒంటరిగా ఫీల్ అవుతున్న ఒంటరితనం, ఒక బలమైన మేఘం అభిషేకం పరిశుద్ధాత్మ సన్నిధి నీ పైన కమ్ముకుంటుంది. ఇప్పుడు ఆదరణ నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నూతనమైన జ్ఞాపకాలను దేవుడు ఇవ్వబోతున్నాడు. నీవు చూపించిన నీ వాత్సల్యమే హృదయాన నవ జ్ఞాపిక, నీవు చూపించిన. ఎవరున్నారు భర్తను కోల్పోయిన స్థితిలో, భర్త గురించి ఆలోచన చేస్తూ, అమ్మా ఏమైంది, మరణించాడా, మారతలేడు, అమ్మా తాగుతాడా, దాంట్లో నడుస్తలేడు, అసలు అన్ని చెడు ఆలోచనలు తిరుగుతున్నాయి, అంత మైండ్లో అదే తిరుగుతుంది. పిల్లకేమో హార్ట్ ప్రాబ్లం అని దేవుడు కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. కాలు చేయి పడిపోయింది, కొన్ని రోజుల దాకా నడవలేదు, ఇప్పుడు నోరు మాట కూడా వస్తలేదు. ఒంటరి తనములో నుండి దేవుడు తన ఆదరణను ఈ కుటుంబానికి దేవుడు కలగ చేయను గాక. నెమ్మదితో నీ కుటుంబాన్ని దేవుడు నింపబోతున్నాడు, శాంతితో నింపబోతున్నాడు. కళ్ళు మూసుకో. యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఐ రిలీజ్ యునైటింగ్ ఫాదర్. లార్డ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఐ రిలీజ్ యునైటింగ్ ఫాదర్. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక. షిలోహు నీ కుటుంబంలోనికి వస్తుంది, యేసు ప్రభు నీ కుటుంబంలోనికి వస్తుంది. స్తోత్రం, స్తోత్రం. yes lord. నీవు చూపించిన దేవానికి మహిమ తండ్రి. నీవు చూపి ఆయన వాత్సల్యత ఎడతేకున్నదంట. కళ్ళు మూసుకో. దేవుని యొక్క దర్శనమును చూస్తున్నావు, ఇప్పుడే దర్శనమును చూస్తున్నావు. రథములతో నిన్ను కొనిపోతున్నాడు ఆయన. ఫైర్ లార్డ్ జీసస్. నిన్ను హత్తుకున్నాడు ఆయన, నిన్ను పట్టుకున్నాడు ఆయన. ఈరోజు గొప్ప కార్యములను చూడబోతున్నాడు. ఫైర్ లార్డ్ జీసస్. నీవు చూపించిన నీ వాత్సల్యం. దేవుని ప్రేమను అనుభవిస్తున్నాను, ఆయన ప్రేమను అనుభవిస్తున్నాను. ఒక వెలుగు ఇక్కడ కమ్ముకున్నది బలముగా. ఒక్కొక్కరు మహిమ చేత కప్పబడుతున్నారు, మేఘము చేత కప్పబడుతున్నారు. ఇప్పుడే ఇప్పుడే yes Lord, మేఘములో ప్రవేశించాడంట, మేఘములో ప్రవేశించావంట, మేఘములో ప్రవేశించావంట. రైట్ నౌ జీసస్, రైట్ నౌ జీసస్, రైట్ నౌ జీసస్. ఎంత గొప్ప ఆదరణను చూస్తున్నాం. ఓదార్పు, 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 ఓదార్పు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి. అమ్మా ఆయన నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అంట.
ఆయన నిన్ను కౌగిలించుకుంటున్నాడు, ఆయన నిన్ను హత్తుకుంటున్నాడు, ఆయన నిన్ను ఎత్తుకుంటున్నాడు, ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. ఆ కడుపులో ఉన్న బాధ తొలగించబడుతుంది. నీకు ఆకలైనా ఏం కాదు, భయపడద్దు. దేవుని సన్నిధి బలముగా ఇక్కడ ఉన్నది. చూపించిన వాత్సల్యమే నా హృదయాన కొన్ని పరిస్థితులను చూసి నువ్వు ఆగిపోయినావు, సాగట్లేవంట. ఆ దేవుని సన్నిధిలో ప్రభు చెప్తా ఉన్నాడు, ఎర్ర సముద్రముగా కనబడుతున్న ఆ సమస్యలన్నిటినీ, దానిలో నీకు త్రోవ కనిపించక ఆగినావు కదా, ఈరోజు త్రోవను కలగజేయబోతున్నాడు. ఈరోజు నడవబోతున్నావు, ఈ దినం ప్రయాణం చేయబోతున్నావు, దాటుతావు, ఎర్ర సముద్రం దాటుతావు. నేడు చూసిన ఐగుప్తులను నువ్వు ఇక మరలా చూడవు. నేడు చూసిన ఐగుప్తులను ఇక మరలా నువ్వు చూడవు. స్తోత్ర స్తోత్ర. నాలో నిరీక్షణ. లైవ్ లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయను గాక, అద్భుతాలు చేయను గాక. నీ లెఫ్ట్ హ్యాండ్ లో దేవుడు స్వస్థతనిస్తున్నాడు, లెఫ్ట్ హ్యాండ్ లో దేవుడు స్వస్థపరుస్తున్నాడు. లైవ్ లో లెఫ్ట్ హ్యాండ్ లో దేవుడు విడుదలిస్తున్నాడు. ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడే విడుదల పొందుకుంటాడు. ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ ఫైనింగ్ లేస్తుంది. ఫైర్ లార్డ్, ఫైర్ లార్డ్, ఫైర్ లార్డ్. లెఫ్ట్ హ్యాండ్ విడుదల. yes yes లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. దేవుడు విడుదలిస్తున్నాడు, దేవుడు స్వస్థతనిస్తున్నాడు. చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. లెఫ్ట్ హ్యాండ్ తిమ్మిరి కానీ, లెఫ్ట్ హ్యాండ్ తిమ్మిరి లైవ్లో ఉన్నాము, దేవుడు స్వస్థపరిచాడు. ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ తిమ్మిరి, లెఫ్ట్ హ్యాండ్ బరువు, లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చెయ్యి నొప్పి నుండి ఎవరైనా విడుదల పొందితే లేచి నిలబడండి. ఎడమ చెయ్యి విడుదల దేవుడు ఇచ్చాడు. ఎడమ చెయ్యి, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. తిమ్మిరి బరువు రెండిట్లో నుంచి వచ్చినప్పుడు ఉన్నది, తర్వాత దేవుడు తొలగించాడు. లైవ్ లో కూడా దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థ అయిన వారు నిలబడండి, స్వస్థత అయిన వారు నిలబడండి. త్వరగా అయినారు అంతే, ఏస్తున్నాముడు దేవుడు చేస్తాడు. అనుమానం వద్దు, అనుమానం కాదు, అయినారు కదా ఎందుకు నిలబడతలేదు. లెఫ్ట్ అమ్మ చెప్పండి. ఎడమ చెయ్యి, ఎడమ చెయ్యి తిమ్మిరి బరువు. అమ్మ ఎడమ చెయ్యి, ఎడమ చెయ్యి. మంచి చెయ్యి కాదు, కుడి చెయ్యి కాదు. ఏమంటారు అమ్మ చెప్పండి, ఎవరికి త్వరగా చెప్పండి. దేవుడు విడిపించాడు. అలాగే లైవ్ లో కూడా ఎవరైనా కామెంట్ లైవ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓకే, కళ్ళు మూసుకుందాం. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దేవుడు చేసిన మేలంతటిని బట్టి దేవుడే మహిమ పొందుకోవాలా. నేను వట్టి మాత్రం మట్టి. దేవుడు నన్ను వాడుకున్నాడు. మీరు ప్రార్థన చేశారు, మీరు ప్రార్థన చేయించారు. మీ ప్రార్థన బట్టి దేవుడు నన్ను వాడుకున్నాడు. దేవుడు నన్ను వాడుకున్నాడు. ఆయన ఎవరినైనా వాడుకోగలడు. నేను గాడిద లాంటి వాడను మాత్రమే. నాలో నన్ను దేవుడు వాడుకున్నాడు అంతే. మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. మీరే నా కొరకు ప్రార్థన చేశారు, నా కొరకు అన్నను వాడుకో ప్రభు. సో నీ కొరకు దేవుడు నన్ను వాడుకున్నాడు. కాబట్టి ఈ సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లును గాక. జరిగిన కార్యం అంతటిని బట్టి, ఆరాధన బట్టి, వాక్యాన్ని బట్టి దేవునికి రెండు చేతులు పనికెత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం.
స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చు, అద్భుతాలు చేయి, జీవించి ఆశ్రయించు, కృపకాల్చి అభిషేకించు, వాడుకొని సన్నిధిలో నిలబెట్టు. వాక్యం స్థిరపరచు. బిడ్డలు తిరిగి వెళ్తుండగా క్షేమము, ఆరోగ్యం, నెమ్మది, శాంతి, సమాధానం దయచేయి. యాక్సిడెంట్స్, అపాయం, ప్రాములు కొట్టి పాములు తెల నుండి విడిపించి స్వస్థపరచు. విడుదల దయచేయి, క్షేమం దయచేయి. యేసు నామములో స్వస్థపరచు. యేసు నామములో ఈ బిడ్డల స్వస్థత నిలిచి ఉండును గాక, నిలిచి ఉండును గాక. లైవ్లో కూడా నిలిచి ఉండును గాక. దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇన్ జీసస్ నేమ్ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తే యేసు నామములో వచ్చాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని కరుణ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును సదాకాలము తోడు నీడైనను గాక. శబ్దమందరం గట్టిగా ఆమేన్ ఆమేన్. అదిగో ఆ సాక్ష్యం లైవ్లో పెట్టే ప్రవీణ్ పేరు ప్రవీణ ఎడమ చేతిలో నొప్పి నుండి దేవుడు విడుదలిచ్చాడు. అడిగే చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. లైవ్లో కామెంట్లో పెట్టారు, ఎడమ చేయి కదా, లెఫ్ట్ హ్యాండ్. లైవ్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేశాడు. ఆ కామెంట్ వచ్చింది, మీరు చూసుకోవచ్చు. దేవుడు ప్రతి దానిని చూపించి విడుదలిచ్చి మనకి రుజువు చేసిన వాడై ఉన్నాడు. రుజువు చేసిన దేవునికి గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మీ అందరి కొరకు ఆహారము సిద్ధపరచబడి ఉన్నది. ఓకే, అది ఒక్కోసారి ఒక్కొక్క రకంగా అన్నం మారుతూ ఉంటుంది. ఎందుకంటే సేమ్ టేస్ట్ తింటే బాగుండదని దేవుడు అట్లా మారుస్తూ ఉంటాడు. వాళ్ళ చేతిని దింపుతాడు దేవుడు అప్పుడప్పుడు. పెట్టే సన్న బియ్యం అయినప్పటికీ అప్పుడప్పుడు అది దొడ్డు బియ్యం లాగా కూడా కనపడవచ్చు. కానీ వాస్తవానికి దొడ్డు బియ్యం ఎప్పుడు పెట్టలే, ఒకసారి రెండుసార్లు ఏదైనా ఉండొచ్చేమో. కానీ అది